క్రికెట్కి కూడా ఫస్ట్లో లేదండి. ఫస్ట్ ఏంటంటే నేను క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ కదా, క్రికెట్ని చేద్దాం అనుకున్నాను. అది కలగన్నాను. ఫిఫ్త్ ఇయర్ నుంచే నేను క్రికెట్లో కోచింగ్ పెట్టడం అన్నీ జరిగింది. 5 years అయినప్పటి నుంచి. బట్ చేశాడు కానీ మనకు అది కష్టం అనిపించింది. ఎందుకంటే మేము ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. పొద్దున్న 5ంటికి లేచి వెళ్ళి తీసుకెళ్ళి కొడుకుల్ని అలా చేస్తేనే క్రికెటర్ అవ్వగలరు అనేది వచ్చేసింది. స్టేట్కి కూడా సెలెక్ట్ అయ్యే టైంలో ఎందుకో తనకే ఆటోమేటిక్గా సినిమాల మీద ఇంట్రెస్ట్ రావడం. రుద్రమాదేవి అనే సినిమాలో ఫస్ట్ రానా చిన్నప్పుడు క్యారెక్టర్ చేయడం, అది ఎక్స్పీరియన్స్ అతనికి. ఎందుకంటే సినిమా మీద ఇంక నేను సినిమా చేయాలి అనే ఒక ఆలోచన రావడం, అలా వచ్చి అనుకోకుండా జరిగింది అది. బట్ ఇప్పుడు అనుకోలేము నెక్స్ట్ అయినా సరే హీరోగానే చేస్తాడనేసి డిసైడ్ అయిపోయాడు. ఈ నిర్మలా కాన్వెంట్లో అవకాశం వచ్చింది. నాకు సపోర్ట్ ఎవరు లేరు, మరి నేనేం చేస్తాను? మా ఫాదర్ కూడా హీరో ఉంటే డైరెక్ట్గా నేను కూడా హీరోగా ఎంటర్ అయ్యామండి. నాగార్జున గారు ఇంకో హ్యాపీ ఏంటంటే ఆయన త్రూఅవుట్ సెకండ్ హాఫ్లో ఆయన ఉండటం కూడా రోషన్కి కొంచెం సపోర్టింగ్ బాగున్నట్టు అనిపించింది. ఎందుకంటే సపోర్ట్ ఉండి వెనకాల నుండి అన్నీ చెప్తూ ఇలా చేయాలి అలా చేయాలని చెప్తూ. సో ఫస్ట్ రోజు చిన్న ఇదైనా సరే తర్వాత నుంచి రోషన్ కూడా అలవాటు అయిపోవడం, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాగార్జున గారితో మేము విలన్గా నటించాం, ఈయన హీరోగా నటించాడు. సో వెరీ హ్యాపీ. ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పుడు జనరల్గా అలాంటి కొంచెం కొన్ని కష్టమైన సీన్లు ఉన్నప్పుడు అడిగాను. అమ్మని నాన్నిద్దరిని అడిగాను. సో అది గ్లిసరిన్ అవన్నీ పెట్టుకొని కొంచెం సిచ్యువేషన్లో ఫీల్ అయ్యి అసలు ఫుల్ ఫోకస్ పెట్టి నువ్వు వేరేది ఏం ఆలోచించకు, జస్ట్ ఆ సిచ్యువేషన్ నీ ఒరిజినల్ లైఫ్లో ఎలా జరిగిందో అలాగే రియాక్ట్ అవ్వు, నీకు వెంటనే ఆ ఎమోషన్ వచ్చేస్తుంది ఫేస్లో అన్నారు.